ఏలూరు జిల్లాలో ఏవైతే ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటికి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, మనకి విదితమే. ఈ వాటిలో ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ ప్రకారంగా స్కూల్స్ రన్ అవుతున్నాయా లేదా అనేది ఆల్రెడీ డిఓ మన జిల్లా విద్యాశాఖ అధికారులైన డిఓ వెంకట మేడం గారు ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో వాటిలో ఏదైతే లోపాలు ఉన్నాయో వాటి గురించి కూడా వివరాలు అడిగి తెలుసుకోవడానికి మనం మేడం గారు ఎవరు మేడం ఏదైతే మన జిల్లాలో స్కూల్స్ ఉన్నాయో అవి మన గైడ్లైన్స్ శాఖ గైడ్లైన్స్ ప్రకారంగా రన్ అవుతున్నాయి. మన జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. మనకు 12(1)C కింద ఎవరికైతే సీట్లు వచ్చాయో ఆ పిల్లలందరినీ కూడా వాళ్ళ స్కూళ్ళల్లో అలాట్ అయిన స్కూళ్ళల్లో చేర్చుకోమని మనం చెప్తున్నాం. గైడ్లైన్స్ అనేది ఫాలో అవుతున్నారు. ఓకే మేడం, ఓవరాల్గా జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, వాటి ఏదైతే మనకి గైడ్లైన్స్ ఉన్నాయో గ్రౌండ్ ఉండాల్సిన ఒకటి ఉంటుంది, అదేవిధంగా శానిటైజేషన్ గైడ్లైన్స్ ఉంటాయి, అవన్నీ పాటిస్తున్నారు. మనకు ప్రైవేట్ స్కూల్స్ అనేది ఓవరాల్గా 428 ఉన్నాయండి. అది వాళ్ళు మనకు ప్రపోజల్ పెట్టేటప్పుడు అన్ని కండిషన్స్ అన్నీ చూసుకొని మనము యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ 1190 జీవో ప్రకారం అన్నీ ఫాలో అవుతున్నారు. మనకి కింద ఫీల్డ్ లెవెల్లో ప్రైమరీ స్కూల్స్ అయితేనేమో ఎంఈఓలు విజిట్ చేసి పంపిస్తారు, హై స్కూల్స్ అయితేనేమో డెప్యూటీఓలు వాళ్ళు సెట్ లిస్ట్ ప్రకారం వెరిఫై చేసి పంపిస్తారు. దాని ప్రకారమే మనం ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే మేడం, ఇంకో విషయం ఏంటంటే మేడం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న పథకం, పేద విద్యార్థులకు ఉచిత విద్య ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది వాటిలో సెలెక్ట్ అయిన పిల్లలు కూడా మన ఇక్కడ జిల్లాలో కొన్ని స్కూల్స్ ఆ పిల్లల్ని తీసుకోవడానికి వెనకడు వేస్తున్నాయి. దానికి గల కారణం ఏం చెప్తున్నారంటే వాళ్ళు బిల్స్ రావట్లేదు, అందుకే మేము ఎటువంటి ఫ్రీ సీట్స్ పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, ఒకవేళ మీరు పంపించినా సరే మేము ఆ పిల్లల్ని వెనక బెంచ్లో కూర్చోబెడతాము అనే విధమైన ఏదైతే మాటలు స్కూల్స్ స్టాఫ్ నుంచి వస్తుంది. దానిపై మీ స్పందన? మనకి యాక్చువల్గా ఈ సంవత్సరంలో 12(1)C కింద ఫస్ట్ స్పెల్ సెకండ్ స్పెల్ 2 స్పెల్లో కలిపి 573 మంది పిల్లలకి అడ్మిషన్స్ ఇచ్చాము. అందరూ కూడా స్కూళ్ళల్లో జాయిన్ అవుతున్నారు. మరి మీరు చెప్పినట్టుగా ఆ 12(1)C కింద వచ్చిన పిల్లల్ని వెనక బెంచ్లో కూర్చోబెడుతున్నారు అని అంటున్నారు. అది మరి నా దృష్టికి వచ్చినట్లయితే, ఎందుకంటే పిల్లల్లో అట్లా వివక్షత భావన అనేది నెలకొల్పకూడదు, అందరూ ఈక్వలే. అది నా దృష్టికి వస్తే నేను వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాను, కఠినమైన చర్యలు తీసుకుంటాను. ఓకే మేడం, ఇంకో విషయం ఏంటంటే మేడం, మన ఏలూరు లక్ష్మీవారపేట ఉర్దూ స్కూల్ ఏదైతే ఉందో దాంట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉర్దూ టీచర్స్ లేరు, అది మీ దృష్టికి కూడా పేరెంట్స్ తీసుకొచ్చారని తెలిసింది. దానిపై ఎటువంటి స్టెప్ తీసుకున్నారు? మీరు చెప్పినట్టుగా మాకా ఉర్దూ స్కూల్లో టీచర్ మ్యాథ్స్ ఫిజిక్స్ టీచర్ని అడిగారు, 3 టీచర్లని. మనం ఈ మధ్య వర్క్ అడ్జస్ట్మెంట్ చేశాము, పని సర్దుబాటు, ఆ సర్దుబాటులో భాగంగా టీచర్లను సర్దాము. అయితే ఇంకా ఎక్కడైతే మనం సర్దకుండా ఉంటామో వాటి కోసము అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అని ఇస్తారు. లాస్ట్ ఇయర్ కూడా మనం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఇచ్చాము. దానికి వాళ్ళు ఆ స్కూల్కు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ కూడా డెప్యూటీ వాళ్ళు ప్రపోజ్ చేశారు. అది మనం గవర్నమెంట్కి పంపించాము. అక్కడ నుంచి మరి వాళ్ళు ఆదేశాలు ఇస్తారు. ఇచ్చినప్పుడు మనము అప్లై చేసుకుంటారు. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటారో ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాము, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఇస్తాము. ఓకే మేడం, ఈ ప్రాసెస్ అంతా ఎంత టైంలో అయ్యే అవకాశం ఉంది? అంటే ఈ ప్రాసెస్ అంతా 1 మంత్లో జరగవచ్చు, 1 మంత్ లోపలే జరగవచ్చు అనుకుంటున్నాము. ఎందుకంటే మనం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అది వెళ్తుంది, వాళ్ళు మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి ఇవ్వాలి అని చెప్పారు. వీలైనంత త్వరగానే అవుతుందండి. ఓకే, ఓవరాల్గా స్కూల్స్లో అయితే డిఓ జిల్లా విద్యాశాఖ గైడ్లైన్స్ ప్రకారంగానే నడుపుతున్నారని, అలాగే ఏదైతే ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా పిల్లల్ని వివక్ష చూపి బ్యాక్ బెంచ్లో కూర్చోబెట్టడం, అలాగే అడ్మిషన్ వాళ్ళని తీసుకోవడానికి నిరాసక్తి చూపుతున్న వాళ్ళకి స్వయంగా ఆయన ఆవిడ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అలాగే ఏదైతే మాకా స్కూల్లో ఏదైతే రిక్రూట్మెంట్ స్టాఫ్ కావాల్సిన రికార్డు ఉందో 1 నెలలో అది పరిష్కారం అయ్యే విధంగా అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ దావూద్ అబ్దుల్ షకూర్, ఏలూరు.